నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు విచ్చేశారు. సార్ ఇక్కడికి విచ్చేయడం ఎలా అనిపిస్తుంది? ప్రత్యక్షంగా ఏర్పాట్లు చూస్తున్నారు, బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతుంది? కొత్తగా ఈ రోజు ఏదమ్మా ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఇస్తా ఉన్నాం. గత 15 రోజుల నుంచి కూడా ఏర్పాట్ల మీద ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అచ్యుత్ రెడ్డి గారు, మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా వ్యక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం విధంగా అన్ని దగ్గర జాగ్రత్తలు తీసుకొని చేస్తా ఉన్నాం. ఆర్టీసీ బస్సుల కాడ నుంచి, వాటర్ కాడ నుంచి, క్లీనింగ్ కాడ నుంచి, అదేవిధంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ప్రత్యేకంగా ఆరోగ్య చికిత్సా కేంద్రం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిరోజు కూడా నిత్యం కూడా దాన్ని పరిశీలిస్తున్నాం. సామాన్య భక్తులు ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకుండా చేయడం ధ్యేయంగా పనిచేస్తున్నాం. ప్రతిరోజు కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు అధికారులందరితో కూడా మాట్లాడుతున్నారు, అవసరమైనప్పుడు వచ్చిపోతా ఉన్నారు. శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చేయడమే ధ్యేయంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి ఆ నరసింహస్వామి దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని అందరికి మేలు జరిగే విధంగా ఉంటారని కూడా భక్తులందరూ భావిస్తున్నారు. అదే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చైర్మన్ అచ్యుత్ రెడ్డి గారు బయట ఎండకి టెంట్ కూడా వేశారు. ఒక 4 రోజుల్లోనే బయటకి టెంట్ వేయడమే కాకుండా ప్రత్యేకంగా భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడ కొత్తగా గ్యాప్ ఏదైందో అక్కడ కూడా రేకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్కన అన్ని కార్యక్రమాలు, నాటకాలు కానీ, మిగతా నృత్య కార్యక్రమాలు కానీ అన్ని కూడా అందరికి అవకాశం కల్పిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు గతంలో ఎన్నడూ జరిగిన విధంగా కనీ వినుకున్న రీతిలో అటు కమిటీ సభ్యులకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట చెప్పాం. ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలా. ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు కూడా ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు, ఒకరు వాటర్ కి సంబంధించి, ఒకరు క్లీనింగ్ సంబంధించి, ఒకరు వెహికల్ పార్కింగ్ సంబంధించి, ఈ విధంగా కమిటీ సభ్యులు కూడా అటు అధికారులతో కలిపి బాధ్యతగా వేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా చూస్తుంది. సో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బ్రహ్మోత్సవాలు అన్ని జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి. అదే అందరినీ కూడా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా ప్రజల్ని, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అందరి భక్తులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు, అన్ని విధాల అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రావాలని అందరిని కూడా వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాం. ట్రస్ట్ బోర్డు తరఫున, నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.